Hello students. Next question number 3 ma. One question number 3, question number 4 matrix వస్తాయి. Question number 3, question number 4 నుంచి మ్యాట్రిక్స్ వస్తాయి. మ్యాట్రిక్స్ ప్రాబ్లం చాలా ఈజీ మా. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవి తెలిసి సరిపోతుంది. ఓకేనా? చూడండి మా ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ చూడండి ఇక్కడ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లమ్స్ అదే మెథడ్లో వస్తాయి. చేంజ్ చేయాలి మీరు. చాలా మంది డౌట్స్ ఉంటారు. సార్ మీరు పెట్టిన క్వశ్చన్సే వస్తాయా అని. బాబు ఖచ్చితంగా అదే మెథడ్లో కానీ అవే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు 1 2 3 4 బి 3 8 7 2 అండ్ 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. ఇదే ప్రాబ్లం వేయచ్చు. ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తాడు. అంటే నువ్వు చేయాలి అంతే. ఆ మెథడ్లో వేస్తాడు తప్ప వేరే ప్రాబ్లమ్స్ ఇయ్యాడు. గుర్తుపెట్టుకోండి. పాస్ పర్సెంట్ మాత్రం 100% మార్క్స్. 27 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్. 27 to 30 35 క్వశ్చన్స్ సేమ్ వస్తాయి. ఏ ప్రాబ్లం లేదు. ఇవే ప్రాక్టీస్ చేయండి. ఒకటో రెండు చేంజ్ అయినప్పుడు వాల్యూస్ చేంజ్ అయితే అంతే తప్ప చాలా మంది పిల్లలు డౌట్స్ అవుతారు. సార్ మీరు పెట్టే క్వశ్చన్స్ వస్తాయా, రాకపోతే ఎట్లా అంటే 100% అవే క్వశ్చన్స్ వస్తాయి. పాస్ మాత్రం డోకా లేదమ్మా. అంటే నీకు 30-35 మార్క్స్ ఖచ్చితంగా అవే వస్తాయి. ప్రాక్టీస్ చేయాలి. 1 or 2 క్వశ్చన్స్ కొంచెం చేంజ్ అవుతుంటాయి. వాల్యూస్ చేంజ్ అయితే మీరు చేయాలి అంతే. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినట్టు బి ఇచ్చినాడు. మనకి ఏమంటున్నాడు 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి మ్యాట్రిక్స్ ఎంత అంటారు. 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటారు. ఎక్స్ వాల్యూ ఎంత చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ మనం చేంజ్ చేసుకున్నాం. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా 1 2 3 4 అంటే క్వశ్చన్ నెంబర్ 3లో మనకి ఇలాంటి మోడల్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. బి మ్యాట్రిక్స్ రాసుకో. బి ఈక్వల్ టు 3 8 7 2 ఈ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అని మనకి అంటున్నాడు 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటాడు. అంటే రాసుకోమ్మా 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి. కానీ మనకి ఏమంటున్నాడు ఎక్స్ అంటున్నాడు కాబట్టి ఈ ప్లస్ ఏ వాల్యూ వదిలి పంపించాము. అంటే 2x ఈక్వల్ టు బి ప్లస్ తర్వాత మైనస్ ఏ. ఇప్పుడు మనం చేయడానికి ఈజీగా ఉంటాయి. అంటే బి మ్యాట్రిక్స్ నుంచి ఏ మ్యాట్రిక్స్ తినికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటే మనం చేయడానికి ఈజీ కాదు కాబట్టి బి మ్యాట్రిక్స్ నుంచి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అంటే బి మ్యాట్రిక్స్ నుంచి అంటే 2x ఈక్వల్ టు బి మ్యాట్రిక్స్ అంటే ఎంత ఉంది ఇక్కడ 3 8 7 2 మైనస్ ఏ మ్యాట్రిక్స్ అంటాడు. ఏ మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 4. చూడమ్మా అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చేంజ్ లేదు. మల్టిప్లికేషన్ ఒక్కటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. 2x ఈక్వల్ టు ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఫోర్త్ తీసాం. 3 మైనస్ 1 అంటే 3లో నుంచి 1 పోతే ఎంతమ్మా 2. నెక్స్ట్ 8 మైనస్ 2 8లో నుంచి 2 పోతే అమ్మా 6. 7 మైనస్ 3 7 ఎలిమెంట్ నుంచి 3 పోతే ఎంత 4. నెక్స్ట్ 2 మైనస్ 4 మైనస్ 2. మళ్ళీ చెప్తున్నాండి 3 మైనస్ 1 అంటే 3లో 1 పోతే 2. 8 మైనస్ 2 8లో 2 పోతే 6. 7 మైనస్ 3 7లో 3 పోతే 4. 2 మైనస్ 4 మైనస్ 2. లేదు సార్ అది తీసిరాయంటే ఇది ఎలా తెలుసా మనం 3 మైనస్ 1 అలా రాయంటే అదే రాస్తారు అన్నమాట. మీకు డౌట్ ఉంటే అది కూడా రాస్తారు. 3 మైనస్ 1 8 మైనస్ 2 7 మైనస్ 3 2 మైనస్ 4 ఓకేనా? నెక్స్ట్ చూడము 2x ఈక్వల్ టు 3లో 1 పోతే 2, 8లో 2 పోతే 6, 7లో 3 పోతే 4, 2లో -4లో 2 పోతే -2 ఇది మ్యాట్రిక్స్. కానీ మనకి ఏమంటున్నాడు ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటున్నాడు. కాబట్టి ఎక్స్ అలాగే పెట్టేసి ఈ 2 అతలో పంపించాము. అంటే 1/2 2 6 4 -2 అంటే x ఈజ్ ఈక్వల్ టు
బై 2 చేస్తే మొత్తానికి 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే 2 1 జా 2 3 జా 2 2 జా 2 1 జా 2తో క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 1 3 2 -1 ఫైండ్ ద ఎక్స్ వాల్యూ వచ్చేసింది చూడు. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ వచ్చేసింది. మనకు బై 2 ఉంది కాబట్టి ప్రతి లోపల మ్యాట్రిక్స్ లో 2తో డివైడ్ చేస్తే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అన్నట్టు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇది ఒక మెథడ్. లేదంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ నుంచి చెప్తున్నాడు 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ అన్ని దాంట్లో 2 కామన్ తీద్దామా. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది, 2 బయటకు పోయింది 1 2 3 జా 3, ఇక్కడ 2 కామన్ తీస్తే 2, ఇక్కడ 2 కామన్ తీస్తే -1. ఇట్లా ఏం చేయొచ్చు. 2 2 ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2, -1. ఈ 2 మెథడ్స్ ఏ మెథడ్ తీసినా ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు మనకు 2x + a = b, దెన్ ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమే ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే 3b - 2a అంటున్నాడు. అంటే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 3b మ్యాట్రిక్స్ నుంచి 2a మ్యాట్రిక్స్ అది మీరు చేసుకోండి. సింపుల్ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా. మీకు వేరేది ఏదైనా ఉంటే సింపుల్గా ఇదే మెథడ్లో ఒక ప్రాబ్లం ఉంది, చెప్తాను, ఒకసారి చూడండి. ఆ ప్రాబ్లం ఏదైనా చెప్పారు. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారంటే ఏ మ్యాట్రిక్స్ A = 1, 2, 3, 3, 2, 1 ఇది ఒక మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ ఇచ్చారు 3, 2, 1, 1, 2, 3. 2 మ్యాట్రిక్స్ ఏమంటారంటే 3b - 2a అంటున్నాడు. అంటే ఫస్ట్ బి మ్యాట్రిక్స్ 3తో మల్టిప్లై చేయాలి. అంటే 3 × 3, 2, 1, 1, 2, 3 రాస్తాం. -2 × ఏ మ్యాట్రిక్స్ 1, 2, 3, 3, 2, 1 అంటే ఏం చేస్తావు, 3తో 3 3 జా 9, 3 2 జా 6, 3 1 జా 3, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9 -2తో మల్టిప్లై 2 1 జా 2, 2 2 జా 4, 3 2 జా 6, 3 2 జా 6, 2 2 జా 4, 2 1 జా అయిపోయింది. దీంట్లో నుంచి ఇలా ఇచ్చా 9 - 2, 6 - 4, 3 - 6, 3 - 6, 6 - 4, 9 - 2 ఇది చాలు. ఇలా మెథడ్ అయినా ఓకేనా. ఇలాంటి మెథడ్స్ ఏది అడిగినా మీరు చేసేయాలి ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఇలాంటివి ఇంపార్టెంట్ మా, ఖచ్చితంగా ఇలాంటి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్పాను, ఇంకో ప్రాబ్లం కూడా చెప్తాను. చూడమ్మా, ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఫస్ట్ చూడు, అవే చేద్దాం మనం. ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాట్రిక్స్ ఇచ్చినాడు x - 3 zy - 8 z + 2 6 = 5 2 - 2 a - 4. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x y z a అంటాడు. అంటే x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ, a వాల్యూ కనుక్కుంటున్నాడు. మనం ఫస్ట్ ఏం కనుక్కున్నాదో చూద్దాం. ఫస్ట్ రాద్దామా, గివెన్ మ్యాట్రిక్స్ చూడమా, గివెన్ మ్యాట్రిక్స్ A = x - 3 zy - 8 z + 2 కాదు మరి, ఇది 2y ఉంటుంది. 2y z కాదు 2y, ఎందుకంటే x y 2 కాబట్టి zy ఉంటుంది, 2y ఉంటుంది. 2y మరి. నెక్స్ట్ 6, ఇది ఇంకో మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు 5, 2, -2, -4 ఈ 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఈ 2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఓకేనా. ఇప్పుడు మనకి ఏమంటారా అంటే మనకు ఫస్ట్ ఏమేమి ఫైండ్ చేస్తారో అది గుర్తుపెట్టుకో. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తున్నాడు అంటే ఎక్స్, వై ఫైండ్ చేస్తున్నాడు, జెడ్, ఏ, ఈ 4 ఫైండ్ చేస్తున్నాడు. ఈ 4లో నీకు ఆ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి చూడు. ఫస్ట్ ఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ జెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. వై ఇక్కడ ఉంది. నెక్స్ట్ జెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఏం చెప్పాను, 2 అని చెప్పాను, జెడ్ కాదు అది. చూడమ్మా, ఇది 2y - 8 జెడ్ ఎక్కడ ఉంది.
నెక్స్ట్ మనకి ఏం కావాలా, ఏ కావాలా. ఏ ఎక్కడుందమ్మా, ఏ వాల్యూ ఎక్కడ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇదంతా 1 అనుకో, ఇది 2, ఇది 3, ఇది 4, అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3, 4, ఇక్కడ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి. మనకి ఏం ఫైండ్ అన్నాడు, ఎక్స్ వై జెడ్ అన్నాడు. అంటే ఈ ఎలిమెంట్ కు ఇది ఈక్వల్, ఈ ఎలిమెంట్ కు ఇది ఈక్వల్, ఈ ఎలిమెంట్ కు ఇది ఈక్వల్, ఈ ఎలిమెంట్ కి ఈక్వల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్ వస్తున్నాడు. ఎక్స్ ఎక్కడ ఉంది, ఎక్స్ మైనస్ 3, అంటే ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 5 అనుకో. నెక్స్ట్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 2 అనుకో. జెడ్ ప్లస్ 2 ఈక్వల్ టు -2. ఇక్కడ ఏ లేదు కానీ ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఏ మైనస్ 4 ఈక్వల్ టు 6 అనుకో. చూడు ఒక్కొక్కటి వేద్దాం. ఫస్ట్ ఏ దానికి ఈక్వల్ చేస్తే మనకు ఎక్స్ వై జెడ్ ఏ వస్తాయి. ఫస్ట్ ఇది ఈక్వల్ చేసుకున్నాం. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఫస్ట్ 1 కు ఫస్ట్ 1 5. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -3 తర్వాత ప్లస్ అవుతుంది, అంటే 5 ప్లస్ 3 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 8. నెక్స్ట్ సెకండ్ దానికి సెకండ్ ఎలిమెంట్స్ 2y మైనస్ 8 ఈక్వల్ టు సెకండ్ దానికి సెకండ్ ఈక్వల్ టు 2. ఎందుకు ఈక్వల్ ఉంది కాబట్టి, అంటే 2y ఈక్వల్ టు 2. ఇక్కడ -8 ఉంది, అదమ్మా +8. అంటే 2y ఇజ్ ఈక్వల్ టు 10, y ఇజ్ ఈక్వల్ టు 10/2. 2 1 జా 2 5 జా, అంటే y ఎంత వచ్చిందమ్మా 5. 5 వచ్చింది. నెక్స్ట్ అమ్మా జెడ్ ప్లస్ 2 ఈక్వల్ టు 2, అంటే ఈ టర్మ్కు ఈ టర్మ్ ఈక్వల్, అంటే జెడ్ ప్లస్ 2 ఈక్వల్ టు -2. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -2, ఈ ప్లస్ 2 తర్వాత -2, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -4. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అంటే ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఏ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 అనుకో. ఏ ఈక్వల్ టు 6 -4 తర్వాత +4, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 6 4 10 అయిపోయింది. చూడు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ యాడ్ చేయడమే. ఎక్స్ వై జెడ్ అన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది, వై వాల్యూ వచ్చింది 5 వచ్చింది, జెడ్ వాల్యూ ఎంత వచ్చింది -4 వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది 10. అంతేమ్మా, సింపుల్. చూడు 2 మార్క్స్ అంతే. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం గురించి చెప్తాను చూడండి ఒకసారి. ఆ ప్రాబ్లం గురించి చూడండి ఒకసారి. చూడండి ఆ ప్రాబ్లం ఒక్కసారి, ఇక్కడ లేదు క్వశ్చన్ రాస్తాను నేను చెప్తాను అనమాట. ఎందుకంటే అలాంటి మెథడ్లు ఇస్తాడు, ఇంకా సార్ అవే కాదంటే అదే కదా, అట్లాంటి మెథడ్లు ఇస్తే మీరు చేసేయాలా. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. చూడమ్మా అలాంటి ప్రాబ్లం ఒకటి చెప్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎక్స్ మైనస్ 1 2 5 మైనస్ వై 0 జెడ్ మైనస్ 1 జెడ్ మైనస్ 1 7 1 0 ఏ మైనస్ 5 ఈక్వల్ టు 1 2 3 0 4 7 1 0 9 ఇట్లా ఇచ్చి ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఈ అంటున్నాడు. ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఈ అంటున్నాడు. అంటే చూడమ్మా దీంట్లో నువ్వు అనాల్సిన మనకి ఏం కావాలా, ఎక్స్ వాల్యూ కావాలా, అంటే ఎక్స్కు ఇది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 5 మైనస్ వై 2. ఇంతకుముందు చూడు 2 rows 2 columns ఇస్తున్నాడు, ఇక్కడ 3 rows 3 columns ఇస్తున్నాడు. కానీ ఏమైనా ప్రాబ్లం 1 1 2 2 3 3 ఏ దానికి ఆల్టో వేసుకోవాలి. నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, ఎక్స్ వై జెడ్, జెడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఈ జెడ్ కి మిడిల్. నెక్స్ట్ ఏ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కన్ఫ్యూజ్ కాకూడదు, అంటే ఏ కన్ఫ్యూజ్ అయినా సరిపోతుంది. ఓకేనా. 1 0 మధ్యలో 3 7 0. ఇప్పుడు చూడమ్మా ఎక్స్ -1 ఈక్వల్ టు ఏమంటున్నాడు, ఫస్ట్ 1 1. ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ -1 అవుతే +1, అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 2. నెక్స్ట్ 5 మైనస్ వై ఈక్వల్ టు ఏంటి థర్డ్ వన్ ఏమి 3 ఉంది, అంటే ఈ -5 అలాగే పెట్టాయమ్మా. ఈ -5 అదలో ఉంది ఏమవుతుంది +5. ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది, ఇది ఎదురు అవుతే -3, అంటే వై ఇజ్ ఈక్వల్ టు అమ్మా 2. నెక్స్ట్ ఏమంటాడు, జెడ్ -1 అంటే 4, జెడ్ -1 ఈజ్ ఈక్వల్ టు 4. జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది తర్వాత +1, అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఏ -5
ఏ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు మైనస్ 5 తర్వాత ప్లస్ చూడు జెడ్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ, ఏ వాల్యూ 3 వచ్చేసినాయి. అంటే ఇలాంటి మెథడ్లో ఏది ఇచ్చినా ఒకటే కనుక్కోవాలి. ఏం కనుకుంటున్నాడు? ఎక్స్ వై జెడ్ అంటాడు. ఎక్స్ వై జెడ్ కనుక్కుంటాడు. చూడు ఒక ప్రాబ్లం 2 చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చేసేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇఫ్ ఏ 2 4 - 1k అండ్ ఏ స్క్వేర్ ఈక్వల్ 0. ఏ స్క్వేర్ ఈక్వల్ 0 అంటున్నాడు. మనకి ఏ మ్యాట్రిక్స్ ఒకటే ఇచ్చినాడు. ఏ మ్యాట్రిక్స్ ఇస్తేనే ఏ అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఏనే మనం వేస్తాం 2 టైమ్స్ రాస్తాం. ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటాడు. కే వాల్యూ ఫైండ్ అంటాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటాడు. మా చూడండి మా ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి మా ఒకసారి. చూడు బాబు, ఇక్కడ ఏ ఇచ్చి ఏ స్క్వేర్ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ స్క్వేర్ ఈక్వల్ 0 అంటున్నాడు. ఏ స్క్వేర్ 0 అంటే ఏంటి? ఐడెంటిటీ అంటే 0 0 0 0 అంటున్నాడు. ఓకేనా? కానీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అంటున్నాడు. కే వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేస్తాం చూడమ్మా. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ తీసుకో. గివెన్ మ్యాట్రిక్స్ ఈ ప్రాబ్లమ్. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 2 4 - 1k. ఏ స్క్వేర్ ఈక్వల్ 0 అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 0 0 0 అంటున్నాడు. ఫైండ్ ద కే వాల్యూ అంటాడు. ఫస్ట్ ఏ స్క్వేర్ వేద్దాం. ఏ ఇంటూ ఏ వేద్దాం. ఎందుకు? ఏ స్క్వేర్ కావాలి మనకు. ఏ స్క్వేర్ ఈక్వల్ 0 చెప్పాలి కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే రాద్దాం ఫస్ట్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ 2 టైమ్స్ 2 4 - 1k ఇంటూ 2 4 - 1. ఈ మ్యాట్రిక్స్ లో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్, మల్టిప్లికేషన్ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోమా. అంటే ఒకటి అడ్డము ఒకటి నిలువు గుర్తుపెట్టుకో. ఒకటి నిద్రపోయి ఉండాలా, ఎమ్మడి లేచి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. నిద్రపోయి ఉండాలా, లేచి ఉండాలా, నిద్రపోయి ఉండాలా, లేచి ఉండాలి. అంటే ఒకటి అడ్డము ఒకటి నిలువు. ఎందుకు రాసాం అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోమా. ఇది ఫస్ట్ 1, ఇది సెకండ్ 1 అని గుర్తుపెట్టుకో. చూడమా ఇప్పుడు ఫస్ట్ 2తో మల్టిప్లికేషన్ 2 2 జా 4. ఆ ఎలిమెంట్ నెక్స్ట్ ఏంది? సెకండ్ ఎలిమెంట్ సెకండ్ 4 - 1 -4 అంటే ఈ రో ఈ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఇది అమ్మా. అంటే 2 4 జా 8. నెక్స్ట్ 4 ఇంటూ కే 4k అయిపోయింది. అంటే ఫస్ట్ 1తో ఈ 2 చేయాలి. అది అయిపోయినాక నెక్స్ట్ సెకండ్ 1తో దీంతో ఇది మల్టిప్లై చేయాలి. మళ్ళీ చేస్తాను చూడండి. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఇంటూ 2 2 2 జా 4. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 1 -4. గుర్తుపెట్టుకో. 2 2 జా అంటే రాసి ఇక్కడ 2 2 జా 2 ఇంటూ 2 -4 ఇంటూ 1. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ కే 4k. గుర్తుపెట్టుకో. ఫస్ట్ 2 ఇంటూ -1 2 ఇంటూ 2 -4 ఇంటూ -1. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంతో 2 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ కే. నెక్స్ట్ అలాగే -1 ఇంటూ 2 ప్లస్ మైనస్ ఇంటూ కే కాబట్టి మైనస్ వస్తుంది. మైనస్ కే అంటే 1 ఇంటూ కే. నెక్స్ట్ -1 ఇంటూ 4 ప్లస్ కే ఇంటూ కే కన్ఫ్యూజ్ కావద్దు. లేదు డైరెక్ట్ చేయాల్సింటే చేయొచ్చు. 2 2 జా 4 2 2 జా 4 4 ఇంటూ -1 4 ఇంటూ -1 -4 అదే కదా. ఇక్కడ ప్లస్ ఉంటాయి కాబట్టి చేస్తే -4. నెక్స్ట్ 4 2 జా 8. నెక్స్ట్ ప్లస్ 4k. నెక్స్ట్ 2 ఇంటూ -1 -2. ఇక్కడ ఏముంటుంది? ప్లస్ ఉంటుంది. 1 ఇంటూ కే అంటే -2k ప్లస్ కే. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ -4 ప్లస్
కే ఇంటూ కే కే స్క్వేర్. ఇప్పుడు మాకు గుర్తుపెట్టుకో 4 మైనస్ 4 గుర్తుపెట్టుకోవాలి కొంచెమైనా 4 మైనస్ 4 8 ప్లస్ 4k మైనస్ 2 మైనస్ కే మైనస్ 4 ప్లస్ కే. ఇదంతా ఏమంటున్నాడు 0 0 0 అంటున్నాడు. మనకి ఏమంటున్నాడు ఫైండ్ ద కే వాల్యూ ఇక్కడ ఇప్పుడు 4 మైనస్ 4 పోతే 0 8 ప్లస్ 4k మైనస్ 2 మైనస్ కే మైనస్ 4 ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్ టు 0 0 0 0 అంటున్నాడు. ఇక్కడ నీకు ఏమంటున్నాడు కే వాల్యూ అంటున్నాడు ఫైండ్ అన్నాడు. కే వాల్యూ అంటే ఈడ కే ఉంది ఈడ కే ఉంది కే ఉంది. ఈ దీంట్లో ఏ ఈక్వేషన్ తీసుకో ఒకటి తీసుకొని కే వాల్యూ ఫస్ట్ వన్ ఇది తీసుకుందాం. 8 ప్లస్ 4k ఈక్వల్ టు 0 4k ఈజ్ ఈక్వల్ టు ఈ 8 ఉంది మధ్యలో అయితే మైనస్ 8 అంటే 4k ఇప్పుడు మా k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 అదర్ పోతే బై 4 4 1 జా 4 2 k ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 2 k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సింపుల్ చూడమ్మా. ఇలాంటి ప్రాబ్లం చాలా సార్లు అడుగుతుంటాడు గుర్తుపెట్టుకో. ఏజ్ ఏమిటి అంటే మనకి ఏ ఇచ్చినాడు ఏ స్క్వేర్ ఈక్వల్ 0 దెన్ ఫైండ్ ద వాల్యూ కే అంటాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ 0 0 అంటాడు. మనం ఇప్పుడు ఏని అనుకుంటాం అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ 2 మ్యాటర్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకో ఇక్కడ మనకి ఏం చేసేటప్పుడు ఇది ఏకున్న డైరెక్ట్ 2 2 జా 4 ప్లస్ 4 1 జా 4 మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 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 4 నెక్స్ట్ 2 4 జా 8 ప్లస్ 4 ఇంటూ కే 4k నెక్స్ట్ మా 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 మనకు ప్లస్ వస్తుంది కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కే ఇంటూ 1 కే నెక్స్ట్ దీంతో దీంతమ్మా 4 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇది అయిపోయింది కదా దీంతమ్మా ఇప్పుడు కింది మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 ప్లస్ కే ఇంటూ కే కే స్క్వేర్ వచ్చేసింది. ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ స్క్వేర్ అడగచ్చు ఏ క్యూబ్ అడగచ్చు ఏది అడిగినా మీరు చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది చెప్తాం అప్పుడు దీంట్లో ఈక్వేషన్ అయిపోతుంది అంటే క్వశ్చన్ నెంబర్ 3 అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా డిఫైన్ ట్రాక్ అంటాడు మా ట్రాక్ మ్యాట్రిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ 1 2 మైనస్ 1/2 0 మైనస్ 1 2 మైనస్ 1/2 2 1 ఇక్కడ సింపుల్ మా ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాం. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు 1 2 మైనస్ 1/2 0 మైనస్ 1 2 మైనస్ 1/2 2 1 గుర్తుపెట్టుకో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ట్రాక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు మా డయాగ్నల్ మొత్తం సమ్ చేయాలి అంటే ఈ వాల్యూస్ అంతా సమ్ చేస్తే అయిపోయాయి. ట్రాక్ మ్యాట్రిక్స్ అంటే ట్రాక్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ గుర్తుపెట్టుకో సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే ఈ మొత్తం యాడ్ చేద్దాం 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ 1 అంటే ట్రాక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్ అంటే ట్రాక్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 1 అయిపోయి 2 మార్క్స్. సింపుల్ చూడు ట్రాక్ మ్యాట్రిక్స్ అంటే ఏదైనా గుర్తుపెట్టుకో ఈ వాల్యూస్ మొత్తం యాడ్ చేయాలి యాడ్ చేస్తే 2 మార్క్స్. గివెన్ మ్యాట్రిక్స్ రాసాయి సమ్ ఆఫ్ ద డయాగ్నల్ రాసేసాయి ట్రాక్ మ్యాట్రిక్స్ అనుకో ఈ డయాగ్నల్ మొత్తం కొట్టు ఆన్సర్ వచ్చేస్తాయి అయిపోయి 2 మార్క్స్. ఈ మెథడ్లో అడిగేది ఆల్మోస్ట్ ఇవే ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. అడిషన్ 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి అని అడగచ్చు లేకుంటే 2b మైనస్ ఏబి అని అడగచ్చు. ఎక్స్ వై జెడ్ ఏ ఖచ్చితంగా ఈ మ్యాట్రిక్స్ ఈ మెథడ్లో అడుగుతాడు. ఎక్స్ వై జెడ్ ఇది కానీ ఇంకోటి కానీ అంటే ఇక్కడ ఇది ఎక్స్ వై జెడ్ అంటారు. నెక్స్ట్ ఫైండ్ ఏ స్క్వేర్ అని అడగచ్చు ఏ క్యూబ్ అని అడగచ్చు. ఇప్పుడు నేను ఏ స్క్వేర్ చెప్పిన ఏ క్యూబ్ అని అడగచ్చు. నెక్స్ట్ ట్రాక్స్ చెప్తారు. ట్రాక్స్ అంటే డయాగ్నల్ మొత్తం మ్యాచ్ ఖచ్చితంగా దీనిలో ఈ మెథడ్లో ఉంటారు. ఓకేనా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం చూడండి ఒకసారి.